హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమాటా అల్లం పచ్చడి చేస్తున్నానండి. దోశ, ఇడ్లీ దేనికైనా బాగుంటుంది. టిఫిన్స్కి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఇందులో 2 ఇంచుల అల్లం తొక్క తీసి కడిగేసి ఇలా చీరికలు చేసేసుకున్నానండి. ఇవి కొంచెం మనకి ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లో. ఇది మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. అల్లం ఎప్పుడైతే ఫ్రై చేస్తామో టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 ఎండుమిర్చి వేసుకున్నాను. ఎప్పుడు వీడియోలో చెప్పేలానేనండి, కారం అన్నది మన తినేదాన్ని అడ్జస్ట్ బట్టి చేసుకుని వేసుకోండి. మీరు ఒక 5 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. మిర్చి పేలుతుంది కాబట్టి నేను కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా లైట్గా మగ్గిపోతే తీసేసుకోవడమేనండి. తీసేసుకుని మనం ఇప్పుడు టమాటా వేస్తున్నాను. నేను పెద్దవైతే 2, చిన్నవైతే కనుక ఒక 4 టమాటా తీసుకోండి. నేను పెద్దవి 2 తీసుకున్నాను, సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి. నేను మిక్సీ గిన్నెలో ఇందాక ఫ్రై చేసిన అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసి ఆ 1/2 కప్పు అన్నది నేను గుల్ల శనగపప్పు వేస్తున్నాను. నేను ఇందులో మీరు పల్లి కూడా ఫ్రై చేసి పొట్టు తీసిన పల్లి వేసుకోండి. నేను ఇదైతే వేసుకున్నానో ఇది నేనైతే బరకగా ఒకసారి పట్టుకొని తీసుకొచ్చేస్తానండి. ఆ తర్వాత అది వేస్తాను నేను. ఇది బరకగా పట్టుకుని తెచ్చేసాను కదండి. ఇప్పుడు ఇందులో ఇది వేసి తగినంత వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని నేనైతే ఒక కప్లో తీసేసుకున్నాను. పోపు అన్నది మనకు తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. ఇడ్లీ, దోశ, వడ వాటిలో దేనికైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ ఉంటుంది. అదే గుల్ల శనగపప్పు వేయకుండా ఉంటే ఒక 1 వీక్ అయితే స్టోర్ ఉంటుందండి. అండ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు.